సో గైస్, ఇప్పుడు మనం శ్రీ నిమిషాంబిక దేవి టెంపుల్కి స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఆ టెంపుల్ వచ్చేసి బోడుప్పల్లో ఉంది. మనం ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. మ్యాక్సిమం ఒక 40 minutes పడుతుంది మన లొకేషన్ నుంచి వెళ్ళడానికి. సో లాస్ట్ అంటే ఫస్ట్ వీడియో ఉంది కదా, ఫస్ట్ వీడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్. అండ్ ఇంకా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ మన ఛానల్లో వస్తుంది. రోడ్ మ్యాన్ హోల్స్ సెట్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు మనం టెంపుల్, అసలు ఆ టెంపుల్ ఎందుకు ఫేమస్ అనేది మాట్లాడుకుందాం. నిమిషాంబిక దేవి టెంపుల్ అంటే అక్కడ మనం కోరిన కోరికలు నిమిషం నుంచి 21 రోజుల్లోపు తీరిపోతాయి అన్నమాట. మన కోరికలు తీరిపోయిన తర్వాత మళ్ళీ అమ్మవారి దగ్గరికి వెళ్ళి మనం మొక్కు తీర్చుకోవాలి. అండ్ అమ్మవారి హిస్టరీ వచ్చేసి పూర్వకాలంలో ముగ్ధముని అనే మహాముని ఉండేవారు. ఆయన ఘోర తపస్సు చేసి శివ పార్వతులని ప్రసన్నం చేసుకున్నారు. అయితే మన సోమక్షత్రియులకు సంబంధించిన ఒక రాజు ఒక హోమం చేద్దామని చెప్పేసి పూనుకుంటాడనమాట. అయితే ఈ ముగ్ధముని అనే వ్యక్తిని, అదే మహామునిని రమ్మని చెప్తాడు. ఎందుకంటే అక్కడ రాక్షసుల బిరద ఎక్కువ ఉండేసరికి ఆయన హెల్ప్ అడుగుతాడు. అయితే ఆ ముని వచ్చి హోమం చేస్తూ ఉండగా ఒక రాక్షసుడు వచ్చేసి అక్కడ మొత్తం నాశనం చేయడం స్టార్ట్ చేస్తాడు. అయితే అప్పటికప్పుడే ఇక ముగ్ధమునికి ఇక కోపం ఆగక ఆయన శిరస్సు ఆయన ఖండించుకుందామనే టైంకి హోమగుండం నుంచి అమ్మవారు బయటకు వస్తారనమాట. అప్పుడు అక్కడ ఉన్న మిగతా మునులు ఉంటారు కదా, వాళ్ళు అమ్మవారిని నిమిషాంబిక దేవిగా పిలవడం స్టార్ట్ చేస్తారు. అలా అమ్మవారు నిమిషాంబిక దేవిగా అవతారం ఎత్తుతారనమాట. ఆ తర్వాత ఆ రాక్షసుడిని సంహరిస్తారు. అప్పటి నుంచి మన సోమక్షత్రియులకు కులదైవం లాగా అమ్మవారు మారారనమాట. అలా 1999లో భాగ్యనగరం అంటే మన ప్రజెంట్ హైదరాబాద్లో ఒక ప్లేస్ తీసుకుంటారనమాట వాళ్ళ వంశస్థులు. ఆ తర్వాత 2006లో అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ప్రజెంట్ ఇప్పుడున్న టెంపుల్ ఇది. ఆ టెంపుల్ హిస్టరీ అండ్ అమ్మవారి హిస్టరీ. మిగతా విషయాలు మనం టెంపుల్కి వెళ్ళి అక్కడ అసలు లోపల ఎలా ఉంటుంది ఇవన్నీ చూద్దాం. సో గైస్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఈ స్టేట్స్లో భక్తులందరూ అమ్మవారిని దర్శించుకోవడానికి వస్తారు. ప్రతిరోజు రద్దీ అనేది ఉంటుంది. అక్కడ మనం కోరిక అనేది ధ్వజస్తంభం దగ్గర కోరుకొని
అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత 16 ప్రదక్షిణాలు చేసుకుంటే ఆ కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుందని అక్కడ ఉన్న భక్తుల నమ్మకం. సో ఇప్పుడు మనం అక్కడ ఎంతమంది ఉన్నారు, ప్రజెంట్ అక్కడ ఎలా వెళ్ళాలి, ఫైనల్గా మనం టెంపుల్కి వచ్చేసాం. ఇక్కడ చూసారు ఎంతమంది ఉన్నారో, ఎంత పెద్ద లైన్ ఉందో దర్శనానికి. లోపలికి వెళ్ళడానికి ఇంతమంది ఉన్నారు. ఇప్పుడు మనం కొబ్బరికాయ కొట్టి లోపలికి స్టార్ట్ అవుదాం. లోపల ఎలా ఉంటుందో చూద్దాం. A few moments later. గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. లోపల ఫోన్ అలౌ చేయలేదు. అండ్ ఈ దర్శనం అయిపోయి ప్రశాంతంగానే అయింది. అండ్ ఇప్పుడు ఈ ఆలయం యొక్క స్థల పురాణం మనం అయ్యగారి ద్వారా తెలుసుకుందాం. కొంగు బంగారమైనటువంటి నిమిషాంబాదేవి ఆలయ ప్రాశస్త్యం ఏంటంటే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉండడం, దుర్గా పార్వతి రూపంలో ఉండడం. మూడోది, ఈ దేవాలయంలో నైరుతి భాగంలో మహాగణపతి ఉన్నాడు. ఏ దేవాలయానికి వెళ్ళినా ఈశాన్య భాగంలో గణపతి ఉంటాడు, నమస్కారం చేసుకుంటాం. కానీ ఇక్కడ పార్వతీదేవి కోసం ప్రదక్షిణాలు చేస్తుంటే పార్వతీపుత్రం వినాయకుడు మన యొక్క అనుగ్రహాన్ని చూపిస్తుంటాడు. అంతేకాకుండా ఇక్కడ ఒక విశేషం అంటే అమ్మవారు పార్వతీదేవి షోడశ రూపిణి కనుక నిమిషంలో కోరుకొని 16 ప్రదక్షిణాలు చేసినట్టయితే మన కోరిక 21 నిమిషంలో కానీ 21 రోజులో కానీ నెరవేరుతుంది అనే నానుడితో నడుస్తున్నటువంటిది అత్యంత విజయోపేతంగా కొంగు బంగారమై. నిజానికి ఇందాక భార్గవ్ గారు అన్నారు హైదరాబాద్ భాగ్యనగరం అని. కాదండి, తండోపతండాలుగా విదేశాల నుంచి కూడా జనాలు వస్తున్నారు. మన ఈ దేవాలయానికి గొప్పగా చెప్పుకోకపోతే హిందువులే కాదు, క్రైస్తవులు కూడా వస్తున్నారు, ముస్లిమ్స్ కూడా వస్తున్నారు. అందరూ కూడా అమ్మవారిని అనుగ్రహాన్ని పొందుతున్నారు. ఈ దేవాలయము సంతానం కోసమా, ఉద్యోగం కోసమా, వ్యాపారం కోసమా, లేకపోతే వీసాల కోసమా, లేకపోతే రియల్ ఎస్టేట్ కోసమా ఈ గుడికి వస్తే అమ్మవారు, మళ్ళీ చెప్తున్నాను, నిమిషాంబిక, నిమిషంలో కోరికలు తీర్చే అమ్మవారు ఆగ్నేయ భాగంలో ఉంది. అంటే వంటగదిలో ఎవరుంటారు? అన్నపూర్ణ తల్లి ఉంటుంది. అన్నం పెడుతుందా, టిఫిన్ పెడుతుందా, ఏం పెడుతుంది అనేది మనం చెప్పలేము. కనుక సర్వ కోరికలను నెరవేర్చేటువంటి సర్వాంగ సుందరి అయినటువంటి శ్రీమాతా నిమిషాంబిక ఈ కోరిక నెరవేరుస్తుంది, ఈ కోరిక నెరవేర్చదు అనేది లేదు. ఏ భక్తులు కోరిక కోరాలి కానీ తప్పకుండా నిమిషంలోనే స్పందించేటువంటి మహాశక్తి కల్పవల్లి నిమిషాంబిక. సో గైస్ ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. మనం రిటర్న్ అవుతున్నాం ప్రశాంతంగా. సీరియస్లీ చాలా ప్రశాంతంగా జరిగింది దర్శనం. చెప్పా కదా జనాలు ఫుల్ ఉంటారని. మామూలు జనాలు లేరు. గుడికి బయట దాకా లైన్ ఉంది, దర్శనం లైను.